హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మమత. నేను ఏదైతే తమ్నెల్లో పెట్టానో అదైతే పక్క స్కామ్ జరిగిందండి. ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఇలాగే చేస్తున్నారు. సో నాకు జరిగింది చిన్న అమౌంటే కానీ అది పెద్ద అమౌంటే కానీ నా విషయంకి వస్తే అది పెద్ద అమౌంటే అనిపించింది అనమాట. సో ఇలాంటి స్కామ్స్ గురించి చాలామంది వీడియో చేస్తున్నా కూడా మనం కొన్ని వాటికి అట్రాక్ట్ అయిపోయి మళ్ళీ మనం అదే ఇదిలో పడిపోతున్నాం అనమాట. అలాంటి ఇన్సిడెంటే నాకు జరిగింది. సో 1 మంత్ అవుతుందన్నమాట జరిగి కూడా. 1 మంత్ అంటే ఇప్పటి వరకు ఎందుకు వెయిట్ చేసావక్క అని మీరు అడగచ్చు. సో దీనికి సంబంధించి మీ చివరి వరకు చూస్తే మీకు డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ సైడ్ యాడ్ చేస్తాను అనమాట. వీడియో రికార్డ్ అసలు చేసి మీకు ఆ స్క్రీన్ రికార్డ్ అంతా కూడా మీకు వినిపించడం జరుగుతుంది. పక్కా ప్రూఫ్తో అయితే ఇలా ఫ్రాడ్ చేస్తున్నారన్నమాట ఇన్స్టాగ్రామ్లో. అండ్ చాలామంది ఇలాగ ఇరుక్కుపోతున్నారు. అది చిన్నదా పెద్దదా అని పక్కన పెడితే ఇప్పుడు నేను ఒక శారీ బుక్ చేసుకున్నాను కాబట్టి అది నాకు చిన్న అమౌంట్లో మీకు చిన్న అమౌంట్లో అనిపిస్తుంది, కానీ నాకు పెద్ద అమౌంట్ అది మాత్రం. అండ్ ఇంట్లో ఉండే హోమ్ మేకర్స్కి ఎవరికైనా సరే ఇది అంటే పెద్ద అమౌంట్ అని నా ఉద్దేశం అనమాట. అండ్ ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా పలానా పేజ్ అనేది కనిపించింది, మీకు సైడ్ యాడ్ చేస్తాను. ఇది ఆర్వి డిజైనర్ అని వస్తుందన్నమాట. వీళ్ళు సూరత్ వాళ్ళు. సో మనం ఈ సూరత్ బ్యాచ్ని అస్సలు నమ్మకూడదని వీళ్ళు ఇంకోసారి ప్రూవ్ చేశారనమాట. ఫస్ట్ ఒకసారి అయితే నేను మోసపోయాను, ఎప్పుడో ఒక 2 years బ్యాక్. అప్పుడు కొంచెం ఇన్స్టాగ్రామ్లో అలాంటివి బాగా జరిగినాయి. సో ఇప్పుడు అలా కాదు, వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ చూపిస్తూ మనకి శారీస్ చూపిస్తూ పెడుతున్నారు కాబట్టి నమ్మవలసి వచ్చింది. అందరూ ఎప్పుడు అలాగే చేయరు కదా, అట్లా మోసపోయాను మళ్ళీ కూడాను. సో అలాగే ఈ ఆర్వి డిజైనర్స్ అనేది నాకు వీడియో వచ్చింది. సో అందులో ఒక శారీ చూసి నేను టెంప్ట్ అయ్యాను. అలా స్క్రోల్ చేసుకున్నా ఉంటే నాకు కొంచెం ప్రైజెస్ అనేది రీజనబుల్ అనిపించింది. సో సరే కదా అని చెప్పేసి నేను ఒక శారీ అయితే పర్చేస్ చేశాను. అంటే అది నాకు కూడా కాదు, మాకు తెలిసిన వాళ్ళకి పర్చేస్ చేశాను. సో బాగానే వచ్చింది. సరే అని ఇంకోటి పర్చేస్ చేశాను. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తున్నానో అన్నీ కూడా తక్కువ, బిలో 1000 లోపే అనమాట. 1000 లోపే అంటే ఒక 700 అట్లా ఆ టైప్లో పర్చేస్ చేశాను అనమాట. బాగానే వచ్చినాయి కొన్ని అయితే. సరే అని నేను ఇంకేం చేశానంటే, సరే నేను రీసెలర్గా ఎందుకు జాయిన్ అవ్వకూడదు, రీసెలర్గా చేస్తే నాకు కూడా ₹1 వస్తుంది అనే ఉద్దేశంతో రీసెలర్గా వాట్సాప్ జాయిన్ అయ్యాను అనమాట. దాంట్లో ఫస్ట్ అయితే నేను రీసెలర్గానే జాయిన్ అయ్యాను. సో కానీ ఫస్ట్ అయితే కొన్ని పర్చేస్ చేశాను, అవి బాగానే వచ్చినాయి. సో ఇంకా అందుకని చెప్పేసి అలాగే స్టేటస్లో పెట్టుకుంటూ చేస్తున్న డైలీ ఏదో ఒకటి ఆర్డర్ వచ్చిందనమాట. అది మనకు తెలిసిన వాళ్ళే. సో వాళ్ళు ఏంటంటే ఒక 1400 లోపలిది శారీ అయితే, అంటే నేను ఇప్పటి వరకు పర్చేస్ చేసిన దాంట్లో ఇదే కొంచెం కాస్ట్లీ అనమాట. సో వాళ్ళు బుక్ చేసుకోవడం జరిగింది. సరే నేను మే 1వ తారీఖు ఈవినింగ్ వాళ్ళు నాకు పేమెంట్ చేశారు. నేను మే 2వ తారీఖు వాళ్ళకి పేమెంట్ చేసి అడ్రస్ అవన్నీ పెట్టి ఈ శారీ కావాలని అడిగాను, ఉందని చెప్పారు. సో అలాగా పెట్టిన తర్వాత ఇంకా 10 days అయింది, రాలేదు. వాళ్ళు నన్ను అడుగుతున్నారు. సో నేను కూడా ఏంటంటే ఇప్పుడు 1 week నుంచి 10 days వరకు టైం తీసుకుంటారు వీళ్ళు. ఒక్కొక్కసారి తొందరగా పంపిస్తారు, ఒక్కొక్కసారి లేట్ అయిద్దని చెప్పి సరే అని ఏదైతే ఉందో మళ్ళీ నేను మెసేజ్ చేశాను వాళ్ళకి. మెసేజ్ చేస్తే చెక్ చేస్తాను అని చెప్పి తర్వాత ఒక 15కి అట్లా డేట్కి వచ్చిన తర్వాత నాకు ఒక ట్రాక్ నెంబర్ అయితే ఇచ్చారు. సో ఆ ట్రాక్ నెంబర్ తీసుకుని నేను డిటీడీసీకి వేస్తారు ఎక్కువ, డిటీడీసీకి వెళ్ళి అడిగాను. సో వాళ్ళు మాకు ఇచ్చేసాను డెలివరీ అని చెప్పారు. ఇదేంటి డెలివరీ ఇచ్చేస్తే ఎవరు తీసుకున్నారు, మేమైతే ఇంట్లో తీసుకోలేదు అని చెప్పేసి నేను అన్నాను. మళ్ళీ వాళ్ళని అడిగితే లేదు మేడం మీరు కాల్ అటెంప్ట్ చేశారు, అటెంప్ట్ చేసి ఇంట్లో ఏమని చెప్పారని అంటే మా ఇంట్లో వాళ్ళందరినీ చూపించా. లేదండి మీ ఇంట్లో వాళ్ళు కాదు, నేను వేరే వాళ్ళకి ఇచ్చానంటే నాకు కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. నేను కాకుండా ఎవరు తీసుకున్నారని మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అంటే డిటీడీసీ వాళ్ళదే కదా ఇక బాధ్యత అని చెప్పేసి గొడవ జరిగింది. సరే ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్ తీసుకుని నేను కొరియర్ ఆఫీస్కి అయితే వెళ్ళాను అనమాట. వెళ్తే ఆయన గట్టిగా అడిగారు, అసలు మీరు ట్రాకింగ్ చెక్ చేయండి, నెంబర్ ఇస్తా అని చెప్పి మళ్ళీ చెక్ చేయించాడు. సారీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోవద్దు. ఇంట్లో కూడా డిస్టర్బెన్స్గా ఉందని బయటకు వచ్చి మాట్లాడుతున్నా, బయట కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. సరే మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంటే వాళ్ళు మళ్ళీ చెక్ చేసి డేట్తో సహా చెప్పారు, ఇలా ఏప్రిల్లో వచ్చిందండి అంటే అసలు ఏప్రిల్ నెలది కాదండి మేము అడిగేది మే నెలది అని చెప్పండి. అంటే ఏప్రిల్ నెలలో నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు 700 లోపల పర్చేస్ చేశానని. ఆ ట్రాకింగ్ ఇచ్చారన్నమాట. మే నెల ట్రాకింగ్ ఇవ్వకుండా ఆ ట్రాకింగ్ అయితే ఇచ్చారు. సో అది తీసుకొని నేను ఇంకా నాకు మెంటలెక్కిపోయి నేను వెంటనే అతనికి మెసేజ్ చేశా. నాకు అసలు వచ్చిందే కొంచెం హిందీ, ఆ హిందీలోనే వాడికి
మెసేజ్ చేస్తూ ఉన్నా. అండ్ భయ్యా ఇలా రాలేదు భయ్యా, మీరు చెక్ చేసుకోండి భయ్యా, నేను మే 2వ తారీఖు పేమెంట్ చేశానని స్క్రీన్ షాట్ కూడా పంపిస్తే వాడు ఏమని చెప్పాడు, రిటర్న్ వచ్చేసింది మేడం అని చెప్పాడు. చెప్పినోడు వెయ్యాలిగా, మరి వెయ్యలా. ఎన్నిసార్లు మెసేజ్ చేశాను, అసలు ఇసుకు పుట్టేసింది, రిక్వెస్ట్ చేశాను, భయ్యా ప్లీజ్ భయ్యా అది నాది కాదు వేరే వాళ్ళదని కూడా చెప్పా. అయినా సరే నో యూజ్. ఇంకా పైన నేను వీడియో కూడా, మీరు ఇలా చేస్తే వీడియో కూడా పెడతానని చెప్పినా కూడా వాడు అస్సలు రిప్లై ఇవ్వలేదు. సో నేను దీన్ని బట్టి ఏంటంటే చెప్తున్నాను, వీళ్ళు మనకి ఇట్లా అంటే రెస్పాండ్ అవ్వరు. సూరత్ వాళ్ళు మనకి రెస్పాండ్ అవ్వరు. చాలామంది ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు, దాన్ని నేను అంటే తప్పుగా అనట్లేదు. కొంతమంది లేడీస్ ఉన్నారు కదండి, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఇంకొంతమంది జెంట్స్ కూడా ఉన్నారు, మన నియర్లీ ఉన్న వాళ్ళు కూడా మనకి రెస్పాండ్ అవుతారు. తెలుగు మాట్లాడే వాళ్ళకి ఇంకా రెస్పాండ్ అవుతారు. సో మన లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది కూడా నేను హిందీలో టైప్ చేశాను, ఇంగ్లీష్లో టైప్ చేశాను, ఆడియో పెట్టా. వాళ్ళకి తెలుగు కూడా అర్థమైద్దంటండి, వాళ్ళ దగ్గర తెలుగు అర్థమైన వాళ్ళు కూడా ఉంటారంట, అది కూడా పెట్టా. అయినా సరే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. నేను ఇది ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతా. మెయిన్ నేను ఇన్స్టాగ్రామ్లో చూసే నేను వాళ్ళ వాట్సాప్ జాయిన్ అయ్యాను అనమాట, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యాను. పక్కా మోసపోయాను, ఫ్రాడ్ అనమాట. అనవసరంగా 1400 అలాగా ఇచ్చేసాను అనమాట. ఏదో 100 రూపీస్ కోసం రీసేలర్గా జాయిన్ అయ్యి దీంట్లో వచ్చింది నాకు ఒక 3-4 బుక్ చేశాను. దాంట్లో వచ్చింది ఒక 400 అయితే నేను దాంట్లో వదిలించుకుంది 1400 అన్నమాట. ఇంకెవరైతే బుక్ చేసుకున్నారో అతను వెయిట్ చేశారు పాపం. ఇంకా నాకు కాల్స్ చేస్తున్నారు. ఇంకా నేను వాళ్ళకి పేమెంట్ చేయాల్సి వచ్చింది. మరి నేనేం చేయను చెప్పండి, అతను మధ్యలో ఉన్నాను కాబట్టి ఇక్కడ నాదే బాధ్యత. ఇలాంటి మోసాలు అయితే మీరు అస్సలు, ఇలాంటి ఫ్రాడ్ పేజెస్ని అస్సలు నమ్మద్దు. అండ్ మన చేతిలో డబ్బులు పడతాయి. అది ఎంత కష్టపడితే మనకి ఆ 1000 రూపీస్ అయినా, ఆ 1300 అయినా, 1400 అయినా ఎంత కష్టపడితే వస్తాయి. ఇప్పుడు మధ్యలో రీసెలర్గా చేయడం కూడా ఏం తక్కువ వర్క్ కాదండి. స్టేటస్లో పెడతాం, ఒక్కళ్ళు 10 మంది అడుగుతారు, ఒక్కళ్ళు కొంటారు. ఆ 10 మందికి ఆన్సర్ ఇచ్చుకుంటూ ఉండాలి. అండ్ వీళ్ళు పంపించే వాటిని అన్నిటిని గ్యాలరీలోకి వెళ్తాయి, వాటిని క్లియర్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ వీళ్ళకి ప్రైజెస్ పెడుతూ మళ్ళీ వాట్సాప్లో వాటిలో స్టేటస్లో వాటిలో షేర్ చేస్తూ ఉండాలి. ఇంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత కూడా మనకి ఎటువంటి ఉపయోగం లేకపోతే ఆ బాధ ఎంత కఠినంగా ఉంటుందో నాకు తెలుసు. సో నేను చెప్పేది ఏంటంటే, గమ్మున ఉండక అనవసరంగా ఇలాంటి వాటిలో ఇరుక్కున్నాను అనమాట. ఈ ఇన్స్టా పేజీని అయితే అస్సలు నమ్మద్దండి, వీళ్ళ దగ్గర అయితే అస్సలే కొనొద్దు. ఈ సూరత్ బ్యాచ్ అనేది పక్కా ఫ్రాడ్, నేను చెప్తున్నా. ఆల్రెడీ నేను 2 years బ్యాక్ ఒక ఇదైతే జరిగింది, ఇది కూడా ఇదే సూరత్ బ్యాచ్. అక్కడ కొరియర్ ఆఫీస్లోనే ఓపెన్ చేస్తే పాత చీర వచ్చింది, వాళ్ళు ఏం చేయలేమన్నారు. సో ఆ వీడియో నేను పాత ఛానల్లో పెట్టానమాట, ఇందులో లేదు. అప్పుడు కూడా ఇలాగే జరిగింది. ఒక శారీ చూసి నేను బుక్ చేసుకున్న తర్వాత ఇంటికి వస్తే పాత గొడ్డల చీరలు ఉంటాయి చూసారా, అట్లా ఉన్నాయన్నమాట. అలాంటి శారీ వాళ్ళు కొరియర్ చేసి పంపించారు. మనకి ఏ కొరియర్ ఆఫీస్లో అయినా మనం COD పెట్టుకుంటే వాళ్ళకి పేమెంట్ చేసినాకే మనకి కవర్ అనేది చేతికి ఇస్తారు. సో అక్కడ అలాగే జరిగింది. నేను అమౌంట్ ఇచ్చినాక వాళ్ళు నా చేతికి ఇచ్చారు. వీడియో తీసుకున్నాను, చీర ఓపెన్ చేసి చూస్తే ఎంత వర్స్ట్గా ఉందంటే తర్వాత అతను బ్లాక్ చేసేసాడు, రెస్పాండ్ అవ్వలేదు. సో ఇది కూడా 2వ పేజ్ అనమాట నాకు జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే, నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు కాబట్టి అవేర్నెస్ కోసం లేడీస్ ముఖ్యంగా ఏ చీరలు చూసే టెంప్ట్ అవుతారు నాలాగా. సో వాళ్ళెవ్వరు కూడా మోసపోవద్దు. 1000 రూపాయలు మనకి ఏమి తక్కువ కాదు. నాకు 1000 రూపాయలు కూడా కాదు, 1400. ఈ మళ్ళీ నా చేతిలో డబ్బులు వేసి నేను మా హస్బెండ్తో తిట్లు తింటూ కట్టాల్సి వచ్చింది. సో నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి వాటికి మోసపోకండి. లేడీస్ ఎవరైనా కనబడుతూ వీడియోలు చేశారో వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి మనకు తెలుగు వచ్చు కాబట్టి వాళ్ళు చెక్ చేసుకుంటూ చేస్తారు. వీళ్ళు లాంగ్వేజ్లో మాట్లాడినా కూడా కావాలని ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడో ఉంటాం, ఏం చేయలేమని ఒక ధీమా. సో నేనేం చెప్తున్నానంటే, ఏ సూరత్ బ్యాచ్ని నమ్మకండి. ముఖ్యంగా నేను వాళ్ళతో ఏం మాట్లాడాను ఏంటి అసలు మా కాన్వర్జేషన్ అంతా కూడా మీకు స్క్రీన్ రికార్డ్ చేసి నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను, చూడండి. ఇది ఒక అవేర్నెస్ కోసం. ప్లీజ్ ఎవరు మోసపోవద్దు దయచేసి. థ్యాంక్ యూ, బాయ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో చాలామందికి యూజ్ అయ్యిద్ది కూడా. సో షేర్ చేయండి, కొంతమంది అయినా నా వల్ల ఇలా అన్యాయం కాకుండా ఉంటారు. అంతే వీడియో. బాయ్ బాయ్. ఇదిగోండి, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిన తర్వాత మనం RV డిజైనర్ అని కొడితే మనకి ఇలాగ లోగో అయితే వస్తుందండి. నేను ఇక్కడ ఈ పేజీలోనే
తీసుకున్నాను అనమాట. సో నాకు ఇక్కడ ఇలాగే స్క్రోల్ చేస్తుంటే మనకి మంచి మంచి శారీస్ కనబడుతూ, అలాగే వ్యూస్ కూడా బాగున్నాయి, వాళ్ళకి ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు. సో మనకి మనుషులు కూడా కనబడుతున్నారు, ఫ్రాడ్ అనేది జరగదని చెప్పేసి నేను అనుకున్నాను. సో అందుకనే రీసెలర్గా కూడా జాయిన్ అయ్యాను అనమాట. ఇలా శారీస్ రోజు మనకి వాట్సాప్లో అయితే అప్డేట్స్ అయితే ఇస్తారండి, అది నెక్స్ట్ మీకు పెడతానమాట. సో ఇక్కడ చూడండి, ఇతను కనబడుతున్నాడు కదా, ఇలాగే వీడియోస్ తీసి శారీస్ అవన్నీ పెట్టాడు. ఫస్ట్ అయితే బాగానే పంపించారు, కాస్ట్లీ శారీ పెట్టుకున్న తర్వాత మాత్రం ఇంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు వాట్సాప్లో మీకు చూపిస్తాను వాళ్ళు ఏమేమి పెడతారు నాకు రోజు అప్డేట్స్. ఆ అప్డేట్స్ అన్నీ తీసుకెళ్ళి నేను స్టేటస్లో అయితే యాడ్ చేసుకుంటాను అనమాట. ఎవరైనా ఒకవేళ కావాలంటే ఆర్డర్ పెడతారు. సో నేను ఫస్ట్ నుంచి అంటే నేను ఇంకా ఆల్రెడీ ఒక శారీ పెట్టాను కదా, ఆ శారీ నుంచి మీకు కాన్వర్జేషన్ అయితే చూపిస్తాను. అంతకుముందు డ్రెస్ కూడా అడిగాను, ప్రైజు ఎప్పుడుకో చూసి పెట్టారు. సో ఇక్కడ నేను పెట్టాను చూడండి, ఆ శారీ నచ్చింది, వెంటనే దానికి అమౌంట్ పే చేసి అడ్రస్ పెట్టేశాను. వాళ్ళు అదేంటి తర్వాత ఈ శారీ అడిగారు, వేరే కస్టమర్ అడిగారు. సో శారీకి పేమెంట్ కూడా చేసేసాను చూడండి. ఇక్కడ నేను మే 2వ తారీఖు చేశాను, ఓకే మేడం అని పెట్టారు. ఆ తర్వాత ట్రాకింగ్ అని అడిగాను అనమాట. అంటే నేను మే 11వ తారీఖు వరకు ఇక నేను కదపలేదండి. ఎందుకనంటే వాళ్ళు ఫస్ట్ ఒకసారి చేశారు కదా, మనకి పేమెంట్ చేయగానే అడ్రస్ పెట్టగానే వెంటనే శారీ పంపించేశారు కదా. సో అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ ఇంకేం చేశానంటే ఇలాగా అతనికి మళ్ళీ పంపించి, భయ్య నేను 2వ తారీఖు మీకు పే చేశాను, ఒకసారి చూసుకోండి అని చెప్తే ఓకే అని ట్రాకింగ్ ఐడి ఇచ్చారు. ఇదిగోండి చూడండి, ఆ ట్రాకింగ్ ఐడి 9/4/2025 అంటే ఏప్రిల్ మంత్ది పెట్టాడు ఐడి, ఆ ట్రాకింగ్ ఐడి. నేనేమో కింద డేట్ అది చూసుకోకుండా నేను నార్మల్గా డిటీడీసీకి వెళ్ళిపోయి ట్రాకింగ్ ఐడి ఇచ్చేసారు కదా అని చెప్పేసి నేను చూసుకున్నాను అనమాట. మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సో ఇక్కడ నేను మళ్ళీ టైప్ చేసా, భయ్య అసలు రాలేదు శారీ, ఇదిగోండి మళ్ళీ నేను స్క్రీన్ షాట్ పెట్టి అంటే అవైలబుల్ అని పెట్టారు, మళ్ళీ స్క్రీన్ షాట్ పెట్టి అంటే ఓకే వేస్తానా అని చెప్పేసి అని అన్నారు. సో ఇక్కడ రికార్డ్ వినిపిస్తే వినండి. వచ్చేసినా లేకపోతే ఏంటి నాకు అర్థం కాలేదు, వచ్చేసినా లేకపోతే ఏంటి నాకు అర్థం కాలేదు. అతను ఏమన్నాడంటే రిటర్న్ ఆగాయా అన్నాడు. సరే అయితే అయ్యింది, రిటర్న్ అయితే అయ్యింది, మళ్ళీ పంపించండి అని చెప్పి మళ్ళీ నేను వాయిస్ మెసేజెస్లోనే పెట్టాను. సో నేను కనుక్కున్నాను అనమాట, మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారంటండి, వాళ్ళకి అర్థం అవడం కోసం. సో అందుకని నేను వాయిస్ రికార్డ్ అనేది పెట్టా, టైప్ చేసి ఇసుకొచ్చింది. ఇంకా ఫోన్పే నెంబర్ కానీ స్కానర్ కానీ అడిగాడు, అమౌంట్ బ్యాక్ చేసేస్తానని చెప్పాడు. సరే అదైనా చేసేస్తే వాళ్ళకి రిటర్న్ చేసేద్దామన్న ఉద్దేశంతో సరే అని ఆ ఫోన్పే నెంబర్ అవన్నీ ఇచ్చాను. ఇంతవరకు లేదు. సో ఇలాంటి బ్యాచ్ అయితే అస్సలు నమ్మకండి, ఇది పెద్ద ఫ్రాడ్ బ్యాచ్.